ఎకరాకు 4, మాది కూడా 15 ఎకరాలు ఉన్నది. ఎకరాకు 5 లక్షలు వస్తుంది. ఓకే, అందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ? ఎల్లరూ చెన్నాకిద్దీరా? మీరంతా బెంగళూరు అలవాటైపోయింది. ఓకే, గుడ్. అందరికీ మరో మేము ఒక్కలు పండిస్తా ఉన్నాం సార్. మాకు 2 ఎకర్స్ ఒక్క తోట ఉంది సార్. దాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసేదానికి ఇక్కడెక్కడ వెసులుబాటు లేకుండా కర్ణాటక రాష్ట్రానికి పోయి అమ్ముకొచ్చేదానికి చాలా ఎక్కువ ప్రయాసకు గురవుతున్నాం సార్. అది కాకుండా ఇక్కడ వర్షాభావంగా పండిస్తున్నాం కాబట్టి వర్షాలు అంతంత మాత్రంగా పడతాయి సార్. ఇక్కడ భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి సార్. ఈ సమ్మర్లో కొన్ని వేల ఎకరాలు సార్ ఒక్క తోటలన్నీ ఎండిపోయినాయి సార్ వర్షాలు లేక. కాబట్టి ఈ హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రతి ఒక్క మండలానికి చెరువులన్నీ నింపి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటారని, అదేవిధంగా ఈ మారుమూల ప్రాంతమైన ఈ మడక్సిరాను సస్యశ్యామలం చేస్తారని మేము ఈ సభా వేదిక ద్వారా మిమ్మల్ని, అదేవిధంగా మార్కెట్ సౌలభ్యం కూడా అమరాపురం మండలంలో అక్కడ అంతా విజిట్ చేసినారు సార్. అక్కడ ఏర్పాటు చేసి మాకు తోడ్పాటును అందిస్తారని ఈ సభాముఖంగా మేము విన్నవించుకుంటాం సార్ మీ ద్వారా. మీకు ఆలోచన ఉందా ఒక్కలకు ఆ ఫ్యాక్టరీ ఎంత అవుతుంది? అది సుమారు 10 crores కావచ్చు సార్. మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ అవన్నీ పెట్టడానికి ల్యాండ్ అక్విజిషన్ కూడా కావాలి సార్. దాదాపు 10 ఎకరాలు 15 ఎకరాలు ల్యాండ్ కావాల్సి వస్తుంది సార్ మార్కెట్ ఏర్పరచేదానికి. మీరున్నప్పుడు సబ్జెక్ట్ కొంచెం అర్థం కాదు సార్. మీరున్నప్పుడు ఒకసారి శాంక్షన్ చేసినారు సార్. ఈ రాక్షస పాలన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి నిర్వీర్యం చేసింది సార్. కాబట్టి మీరు దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసి ఈ ఒక్క రైతులందరికీ. మీకు రైతు అసోసియేషన్ సంఘం ఉందా? సంఘం ఇంకా లేదు సార్. సంఘం ఏర్పాటు చేసుకోలేదు సార్. ఎంతమంది రైతులు ఉంటారు? దాదాపు 1000 మంది రైతులు ఉన్నాం సార్. ఒక్క రైతులు అమరాపురం మండలం ఒక్కటే 1000 మంది ఉన్నాం సార్. మిగతా మండలంతా కలిపి దాదాపు 15,000 నుంచి 20,000 మంది ఒక్క రైతులు ఉన్నారు సార్. ఈసారి వర్షాభావ పరిస్థితి వల్ల ఎక్కువ తోటలు ఎండిపోయినాయి సార్. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కలు రావడానికి? అది 6 to 8 years మంచి క్రాప్ రావాలంటే 10 years పడుతుంది సార్. 6 years గ్రోత్ సార్. 6 years నుంచి అడపదడప ఒక చెట్టుకు ఒక 1/2 kg అట్లా వస్తుంది సార్. 10 years కి మంచి గ్రోత్ వచ్చి మంచి దిగుబడి వస్తుంది సార్. ఎంత దిగుబడి వస్తుంది? ఒక చెట్టుకు వచ్చి 3 kgల నుంచి దాదాపు 5 kgల వరకు వస్తుంది సార్ పర్ ప్లాంట్ నుంచి సార్. అవును సార్. ఎకరాకి ఎన్ని ప్లాంట్స్ వేస్తారు? ఎకరాకు వచ్చి 450. అంటే స్పేసింగ్ కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు సార్. 10 పెట్టుకుంటే 350 అట్లా పడతాయి సార్. ఇప్పుడు మనకి ఎకరాకి ఎంత ఆదాయం వస్తుంది? ఎకరా ఆదాయం మామూలు ఖర్చులు కానీ అంత ఎంత అవుతుంది? యావరేజ్ మంచిగా క్రాప్ వస్తే సార్ ఒక ఎకరాకి 2 lakhs వరకు మిగులుతుంది సార్. అంతే సార్. అది ఎక్కువ ఖర్చు కూడా వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఒక్కొక్క కమాడిటీ అంటే మీరు పండించే ఒక్కలకు క్లస్టర్గా తయారు చేయడం, రైతులందరూ కలిసి ఒక ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కింద కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తే అది నష్టం ఏదైనా వస్తే దానికి కావాల్సిన ఇదంతా కూడా వాళ్ళు ఇస్తారు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రాష్ట్రం కేంద్రం ఇద్దరం కలిసి ఇస్తాం. దాన్ని ఒక ఇండస్ట్రీ కింద తయారు చేస్తారు. అది తయారు చేస్తే మీకు ఎవ్వరికీ నష్టం రాకుండా ఫ్యాక్టరీ పెట్టడం, ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్ వాళ్ళు చేసి మీకు గిట్టుబాటు ధర ఇవ్వడం. అది బాగుందనుకుంటే మీ ఊళ్ళో పెట్టుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు, మీకే ఇప్పిస్తాం. మీరు రాకపోతే ప్రైవేట్ వాళ్ళు బయట వాళ్ళు వచ్చైనా పెట్టుకుంటానంటే ఒకరికి ఇస్తాం. అది ఇచ్చి ఈ ఒక్కలు పండించే రైతాంగానికి న్యాయం చేయాలి, గిట్టుబాటు ధర రావాలి, శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం కావాలి. అప్పుడు కావాలంటే అక్కడనే మనం ఇంకా ఎక్కువ పండించారనుకో, ఇక్కడే ఎందుకు ఒక్కలు వస్తున్నాయి, ఎక్కడ రావు పెద్దగా మన రాష్ట్రంలో. ఎందుకు అలవాటా లేకుంటే భూమిలో తేడా ఉందా? క్లైమేటేనా సార్? క్లైమేట్ వల్ల అది హాట్ క్లైమేట్ ఉంటే రాదు సార్. డిమాండ్ బాగుందా బయట? అవును సార్. అవును సార్. అవును సార్. కర్ణాటకకి వెళ్తుంది ఎంత డిమాండ్ ఉందని. కాదు సార్,
పెయింటింగ్ పోతా ఉంది సార్ ఇప్పుడు. పెయింటింగ్ పోతా ఉంది. అవును సార్. బాగానే డిమాండ్ అయితే బాగుంది. అవును సార్, 40,000 35,000 అట్లా పోతుంది సార్. గ్రేడింగ్ బట్టి పోతుంది సార్ అది. ఈ రెండేనా ఇంకేమైనా పంటలు ఉన్నాయి ఇక్కడ? ముఖ్యంగా సెరికల్చర్ ఒకటి, ఒక్కలు ఒకటి. దానిమ్మ ఉంది సార్. దానిమ్మ మూడోది. చింత కూడా బాగుందా? చింతకు ఇప్పుడు ఏం లేదు సార్ మార్కెట్. అది పీకదానికి